ఫస్ట్ అయితే మనం మిర్చి కొద్దాం. అన్నీ అయితే గలీజ్ చేస్తున్నాం. మరి మమ్మీ ఏమంటారు లాస్ట్కి? మమ్మీ కాదు పప్పకే చెప్తా డైరెక్ట్. నువ్వు చెప్తే నువ్వు కూడా చేసినావు అని చెప్తా కదా. నేనేం చేసినా అని నేనే వీడియో తీసిన. ఇంకా మొత్తం నువ్వే చేసేది, మొత్తం గలీజ్ చేస్తుంది. ఇగో బయటనే ఉన్నాడు. నేను ఏం చేసినావు అంటే షార్ప్నర్ ఉంటుంది కదా, షార్ప్నర్ తీసి గ్లూగన్ ఎత్తిచ్చి చాకు చేసినాం. మినియాచూర్ చాకు. మరి ఇంత ఘోరంగా షార్ప్ ఉంది చూడండి. షార్ప్నర్ తీసిందట మా అక్క బ్యాక్ బెంచర్. నేను టాపర్, కుట్టి బ్యాక్ బెంచర్. కుట్టి లాస్ట్లో కూర్చుంటుంది, నేనే థర్డ్. నేను హైట్ ఉంటా కాబట్టి నన్ను లాస్ట్ బెంచ్లో కూర్చోబెడతారు. నేను థర్డ్ బెంచ్లో కూర్చుంటా. ఈ మిర్చి అయితే మొత్తం కూద్దాం ఫస్ట్. తీసిన తర్వాత చెప్తా కదా టీచర్కి ఎప్పుడు ప్లేస్ చేంజ్ చేపించుకుంటా బుక్స్తోనే. నువ్వు చెప్పినంత మాత్రాన మా టీచర్ చేసేస్తారు ఇక అమాయకుల్లాగా. హైట్ బట్టి కూర్చోపెడతారు. అబ్బో నేను ఇప్పుడు హైట్ తగ్గుతున్నా పక్కకైనా. ఇక ఇంతసేపు చాడీలు మాట్లాడుకున్నాం. ఇక కూరగాయలు కట్ చేస్తుంది. ఫస్ట్ అయితే అది పచ్చిమిర్చి కట్ చేసినాము. ఇంతసేపు చాడీలు మాట్లాడుకున్నాం. చాడీలు మాట్లాడుకొని లొల్లి పెట్టుకున్నాము. నువ్వు ఒక బ్యాక్ బెంచర్ ఫ్రెండ్స్ కానీ అదేమంటారు జగ్గు తెచ్చుకోలే. పైన డస్ట్బిన్ కూడా, పైన కూరగాయలు వేస్ట్ చేయొచ్చు, పైన నీళ్ళు కూడా తెచ్చుకోవచ్చు. కిందకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మేము ఎక్కడ పెట్టుకున్నాం తెలుసా? కింద నుంచి అన్నీ తేవచ్చు, పైన నుంచి అన్నీ తేవచ్చు. గుర్తించాలి చూద్దాం. మెట్ల దగ్గర పెట్టుకున్నాం. మధ్యలో ఒకటి ఉంటుంది చూడండి, అక్కడ పెట్టుకొని కూర్చున్నాం. మా ఇల్లు ఇది. ఉన్నారు అమ్మమ్మ ఉన్నదా? రోజు అయితే వాడుకుంటాం ఫ్రెండ్స్. రాత్రి కూడా ఒక టెంట్ వేసుకొని. ఇప్పుడైతే టమాటా కట్ చేద్దాం. ఒక టమాటా కట్ చేస్తుంది, కట్ చేస్తలేదు పాపం. ఏం చేద్దాం మరి? మినియేచర్ చాక్ అట్లా ఉన్నది. వేస్ట్గా చేసిన మినియేచర్ చాక్. మరి అంత పెద్ద చాక్ వస్తామా నీకు? ఆ మినియేచర్ చాకే మంచిది. ఇంకా నాకు చెప్పు, ఆ టమాటా 5 నిమిషాలకు వచ్చేస్తా. నేను 2 సెకండ్లలో కోసి పెడతా. ఈ లోపలికి కానీ కట్ చేస్తలేదే. కట్ చేసినట్టు ఈ లోపల మొత్తం నేను చెప్తేనే అన్న. కూరగాయ అవసరం లేదు, ఒక హాఫ్ సరిపోతుంది. ఫస్ట్ అయితే నేను కూరగాయ కుళ్ళిపోలేదు, ఆయన మంచిగానే ఉన్నది. నాకు తెలిసి చక్కనే అనుకుంటా ఫ్రెండ్స్, కానీ చెప్తలేదు. వీడియోలోనే నిజం తెలుస్తుంది. నవ్వుతుంది. వీడియో మీరు చూస్తారు కదా, మీకే తెలుస్తుంది లేండి ఎవరెవరో. నాకు తెలిసి మా అక్కనే అనుకుంటా, డౌట్ వస్తుంది. అట్లనే ఉంది సేమ్. లేదు కుట్టి 7 ట్విన్స్ ఉంటారు చూడు, దాంట్లో ఆమె నా సెకండ్ ట్విన్ ఉన్నట్టుంది. నాది వినలేదు అది. ప్రతి ఒక్కరికి 7 ట్విన్స్ ఉంటారంట. అంటే నాకు కూడా 7 ట్విన్స్ ఉన్నారా? నువ్వు ఒక్కదాని అయితే నీకు ఇంకా 6 ట్విన్స్ ఉన్నారు. ఎక్కడో పుట్టుంటారు వాళ్ళు. మమ్మీకి కూడానా? అందరికి. నీకు కూడా ఎక్కడన్నా పుట్టిందా? ఆమె పుట్టిన ఆమె ఇట్లా వచ్చింది కావచ్చు, ఎవరికి తెలుసు? నాకు తెలియదు ఈ విషయం. నువ్వే నాకు చెప్పినావు. నాకు తెలుసు నీ సెకండ్ ట్విన్ అనుకుంటా, అట్లా వచ్చింది. ఇంకొకసారి వస్తే నేను నిన్ను పిలుస్తా, మీరు మంచిగా ఆడుకోండి. సరే ఇప్పుడైతే టమాటా కోసేసిన ఫ్రెండ్స్. నా సెకండ్ ట్విన్ వచ్చినప్పుడు కూడా నేను మంచిగా ఆడుకుంటా. మొత్తం పైంటికి పూసుకుంటుంది. పప్పకి చెప్తా. చెప్పు. వాషింగ్ మిషన్లో వేద్దాం, మండుతాయి, మంచిగా అవుతుంది. నాకేం మండైతే ఫుల్ కష్టపడుతుంది ఈ ఆనియన్కి అయితే. ఏం ఆనియన్ తెలగబడిందో ఏమో కానీ. అరే కొయ్యలేదు వేస్ట్ ఆనియను. మరి ఎందుకు చిన్నది తీసుకోవచ్చు కదా? చిన్నవి లేవే. చిన్నవి కొనలేదా నువ్వు? కొనలే, ఆమె పెద్దగా ఇచ్చింది. నీకు చిన్నవి కొనమన్నా. అసలైన ఇంటికి పోయి తెయ్యచ్చు కదా. ఎందుకు అవసరమా? మన మినియాచూర్ దాంట్లో, మన మినియాచూర్ అమ్మే దాంట్లో కూడా అది ఇదేనా? వద్దుదే కూడా. ఆ గాలి ఇంకా రెండు రావాలి మంచిగా. కూరగాయలు అయితే కట్ చేస్తాడు, సస్తా కూరగాయలు అయితే కట్ చేస్తాడు. అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మురుమురు మిక్చర్ని కలిపేద్దాం. మురుమురు బోల్పాలని, అదే మర్మరాలు పేలాలు అనుకుందాం లేండి. ఇదిగోండి పేలాలన్నీ పట్టుకొచ్చినాం. అయ్యో కింద పడేస్తుంది మా అక్క. చెఫ్ లాగా ఫీల్ అయిపోయి అన్ని కింద పడేస్తుంది. చూడండి మళ్ళీ ఎత్తుతుంది. కింద పడినాయా తింటాడా ఇప్పుడు దేవుడు? దట్టి ఏమవుతుంది? నువ్వు కూడా తింటున్నావు ఇప్పుడు. కూర్చున్నా కదా ఆల్రెడీ. అయినా నేను అనుకున్నట్లే జరిగిందో. మంచిగా గాలి వస్తుంది. అందుకు మినియాచూర్ కుకింగ్ ఆడాలని లేకపోతే వెళ్ళిపోకుంటే ఎందుకు నన్ను ఇక్కడ ఖరాబ్ చేస్తున్నావు? ఎందుకంటున్నా తెలుసా? ఎండ కొట్టుతున్నా
కాదు ఎండ కొట్టి కొట్టి సాగుతున్నా. ఇంకా నన్ను ఏం చేయనిస్తలేవు. ఇదండి ఫస్ట్ అయితే ఉప్పు వేసుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ కారం. అసలు వేసుకున్నావా ఉప్పు? వేసిన. సరిపోకపోతే మళ్ళీ తర్వాత వేసుకున్నాంలేండి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టి ఆయిల్ కొంచెం ఒక 2 మెతుకులు జీలకర్ర, 2 మెతుకులు ఆవాలు వేసేద్దాం. చేసినాక వెజిటేబుల్స్. నెక్స్ట్ ఆయిల్. సారీ పచ్చిమిర్చి కట్ చేయడం మర్చిపోయిన ఫ్రెండ్స్. ఇట్లుండాలి పిసినారితనం అంటే. పిసినారితనం కాదే, మర్చిపోయినా మతి మరిపే. మా అక్కకి మతి మార్పు, కళ్ళు కూడా సరిగ్గా కనిపించాయి. నాకేమో సరిగ్గా వినిపించదు. సరిగ్గా ఏది చెప్తే అది వినిపించదు. కొంచెం చిన్నగా చెప్తే ఎవరికైనా వినిపించదు ఫ్రెండ్స్. నాకు మంచిగానే వినిపిస్తుంది, కానీ చిన్నగా చెప్తే ఎవరికైనా వినిపించదు. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఆయిల్ వేసుకుందాము. ఇదిగోండి ఆయిల్ కొంచెం ఇట్లా ఏదో అంటే మంచినే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. చేయకముందే గుమగుమలాడేస్తా వాసన వస్తుంది. అయితే ఇవన్నీ ఏమేమి కట్ చేసుకోవాలంటే చిన్నగా తరుక్కోవాలి. ఒక మిర్చి ఇంత మీకు కావాల్సినంత, మీరు ఎంత చేస్తంత. అట్లనే టమాటోస్, ఆనియన్స్, అట్లనే ఎండుమిర్చి. ఇవైతే కూరగాయలు కట్ చేసుకోవాల్సింది. దీంట్లో పదార్థాలు ఏంటంటే మురుమురాలు, ఉప్పు, కారం, నూనె, టమాటాలు, సన్నగా తరిగిన మిర్చి, ఎండుమిర్చి, ఇంకా ఉల్లిగడ్డ. ఇవైతే ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్. సాస్ కావాలనుకుంటే సాస్ కూడా వేసుకోవచ్చు. అదే టమాటో కెచప్ అంటారు చూడలేదు. మాకు అది ఇష్టం లేదు, ఇంకా లేదు కూడా, అందుకే వేయలేదు. నాకు ఇష్టం లేదు, అందుకే వేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా లేదు ఫ్రెండ్స్. ఇది నాకు ఇంట్లో తెలుసు. అంటే నా చిన్నప్పుడు నేను బచ్పన్ ప్లే స్కూల్ అనే అమ్మమ్మ వాళ్ళ ఊర్లో బచ్పన్ అనే ప్లే స్కూల్ అని జైతులు ఉంటుంది. నాకు ఫుల్ ఇష్టం. ఎవ్రీ సాటర్డే యాక్టివిటీ చేసేవాళ్ళు. సివిల్ డ్రెస్ వేసుకురావాలి. ఆ రోజు సాటర్డే ఏం చేసినారు, ఈ మురుమురు మిక్చర్ వేయించినారు. నేను తినాను కదా ఈ కూరగాయలు బీరగాయలు. ఇప్పుడు బలవంతంగా తినాలి. అప్పుడు తినాం కదా, ఏం చేసినాం, ఇంటికి పట్టుకొచ్చినాం. అప్పుడు నచ్చింది. అంటే ఈ కూరగాయలు తీసేసి తిన్నాం. అప్పుడు నచ్చింది. ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. సరే అండి. సరే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మిక్స్ చేసేసుకుంటున్నాను. నేను మాత్రం తినరు. ఏం పాపం చేసిందా నేను అంతా. అన్నీ పచ్చిగా ఉన్నాయి. పచ్చిగానే ఉంటాయి. మరి టమాటా అంటే ఏమో, కానీ మిర్చి ఉంది. మిర్చి ఏం కరం ఉండదు, ఆయిల్ వేసినా కదా. వామో, ఈరోజు నాకు చేతులు కలుపుతున్నా ఫ్రెండ్స్ గిన్నెలో. ఈరోజు నాకు సావే మా అక్క చేసే ప్రయోగాలు కాదే, నా బచ్పన్ నేర్పించింది ఇది. నా బచ్పన్ ప్లే స్కూల్ నేర్పించిన రెసిపీ ఇది. నాకు ఈరోజు సావే. చచ్చిపో. నీకు చెల్లొద్దా? వద్దు, నువ్వు ఇట్లా చేస్తున్నావు. సరే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఫస్ట్ అయితే పిన్నకి చెల్లె కావాలని ఎవరున్నది? కుట్టి. సరే ఫ్రెండ్స్, ఇక్కడైతే అందరూ గర్ల్ అనుకుంటే మా అక్క ఒక్కటే బాయ్ అనుకుంది. ఫ్రెండ్స్, ఇక్కడైతే మురుమురు మిక్చర్ అయిపోయింది. నోరు ఊరుతుంది కదా, ఇప్పుడు తినొద్దు, కానీ దేవుడికి ఇచ్చినాక తినాలి. సరే, ఇదైతే పక్కకు పెట్టేద్దాం. మా అక్క తినిపోతూ నేను ఎక్కువ తినే మరి బక్కగా అయిపోయినా. సరే ఫ్రెండ్స్, ఇదైతే పక్కకు పెట్టేద్దాం. అయ్యో, మూతలేదు కుట్టి, మూతలేదు. మంచిగా ఎట్లా ఇప్పుడు? సరే, నేను ఎత్తి పెట్టాయి. సరే, ఇదైతే నార్మల్ ఇట్లా పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు వంట అయినా వంట